నమస్తే. ప్రస్తుతం మనం లగ్డి కప్లో ఉన్న లగ్డి కప్లో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఒక ఆత్మీయ సమావేశం అయితే ఏర్పాటు చేసుకున్నాం. మాట్లాడదాం అసలు ఈ సమావేశం అన్న చెప్పండి. ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది, ఎన్నో రకాలుగా కూడా మాలలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రెస్ మీట్ కూడా పెడతా ఉన్న పరిస్థితి. అంటే ఈ సమావేశం ద్వారా ఏం తెలియదు అనుకుంటున్నాను, మాలలకు కావచ్చు అలాగే ప్రభుత్వానికి కావచ్చు. ఆగస్టు 1వ తారీఖు రోజు వచ్చినటువంటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఎస్సీల రిజర్వేషన్ మీద వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాలకు గైడ్లైన్స్ అనేది సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్లో ఏముందంటే, ఏ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల వాళ్ళు అభివృద్ధి చెందకుండా వెనుకబడి ఉన్నారో ఆ కులాలను ముందు వరుసలో పెట్టాలి, రిజర్వేషన్ శాతాన్ని ఎక్కువ కల్పించాలి, మిగతా అభివృద్ధి చెందిన కులాలను దాని తర్వాత వరుసలో పెట్టాలని చెప్పేసి గైడ్లైన్స్ ఇచ్చారు. ఈరోజు ఆ గైడ్లైన్స్ను తుంగలో తొక్కి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మరి ఆ గైడ్లైన్స్ను అంటే మేధావులతోటి న్యాయ నిపుణులతోటి మరి చర్చించకుండా, పరిశీలన చేయకుండా, మరి ఆగమేఘాల మీద సుప్రీంకోర్టులో ఏదైతే మేము ఈ గైడ్లైన్స్ జారీ చేస్తున్నామని చెప్పిన సందర్భం ఏదైతే ఉందో, ఆ సందర్భంలో ఇక్కడ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మరి ఆగమేఘాల మీద మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని అసెంబ్లీలో చెప్పడం జరిగింది. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, తప్పుపడుతున్నాం. ఎందుకంటే మరి షెడ్యూల్ క్యాస్ట్ ఈ దేశంలో ఉన్నటువంటి 1262 కులాలకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 59 కులాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఒక షెడ్యూల్ క్యాస్ట్లో చేర్చి ఆర్టికల్ 341ను మరి దాంట్లో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే ఈ కులాలను ఒకవేళ తీసివేయాలన్నా, ఒక కులాన్ని చేర్చాలన్నా కానీ పార్లమెంటులో బిల్లు పెట్టాలి. పార్లమెంటు ద్వారా బిల్లు పెట్టిన తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారానే ఈ కులాలను తీసివేయడం కానీ చేర్చడం కానీ జరుగుతుంది. కానీ అలా చేయకుండా ఆగమేఘాల మీద ఎవరితో చర్చించకుండా ఈరోజు ఆగమేఘాల మీద బిల్లు పెడతామని బిల్లు కూడా పెట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వర్గీకరణ అది తప్పుల తడక. అది వన్ మెన్ కమిషన్ కూడా వేశాడు. వన్ మెన్ కమిషన్ షమీ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏముందంటే, తెలంగాణ రాష్ట్రంలో 5,25,000 ఉద్యోగులు ఉన్నాయి. దాంట్లో షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించిన ఉద్యోగాలు 93,000. ఆ 93,000 46,000 ఏమో మాదిగలు ఉన్నారు, 36,000 ఏమో మాలలు ఉన్నారు, 11,000 ఏమో ఉపకులాలు ఉన్నాయి. 36,000 కూడా 15,000 ఉద్యోగాలు ఆంధ్ర ఉద్యోగులే ఉన్నారు. దాంట్లో 21,000 మాత్రమే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక, రాజకీయ, సామాజికంగా, విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అత్యంత వెనుకబడ్డది ఎవరంటే మాల సామాజిక వర్గం. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే కులగణన ఏదైతే బీసీ వాళ్ళకి చేసిండో ఆ విధంగా కులగణన చేయాలి. కులగణన చేయకుండా రిజర్వేషన్ అనేది వర్గీకరించడం అనేది చాలా తప్పు. మరి రాజ్యాంగానికి విరుద్ధము, ఆర్టికల్ 41కు విరుద్ధము. మరి మొన్న ఏదైతే గవాయి గారు మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో మరి వారు ఇక్కడ వచ్చేసి మన ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సెమినార్ పెట్టి అక్కడ రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే చేయకూడదు, ఏ నిర్ణయాలు తీసుకోకూడదు, మరి ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి ఆర్టికల్స్కు అనుకూలంగా దాని పరిధి లోపల చేయాలి, కానీ దాని పరిధి దాటి చేయకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వాళ్ళు చెప్పిరు కానీ చేయమని చెప్పలే, ఎక్కడ కూడా ఇలా చేయాలని కూడా చెప్పలే. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి మరి 2004లో ఇదే సుప్రీంకోర్టు షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ కులాలు వెనుకబడ్డాయో ఆ కులాలకు ప్రత్యేకమైన ప్యాకేజీని, ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. ఇది ఎందుకంటే షెడ్యూల్ క్యాస్ట్ అనేది ఒక తేనెతట్ట లాంటిది, దీన్ని ముట్టుకుంటే కానీ చాలా పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి దీనిని మనము చేయకూడదు, వర్గీకరణ చేయకూడదు అనేది చెప్పింది. వర్గీకరణ జరిగిపోయింది, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా రాబోతున్నాయి. ఈ సమయంలో మళ్ళీ సవరించే అవసరం ఉందంటారా? అంటే సవరించేందుకు ముందుకు వస్తుంది ప్రభుత్వం. అయితే ఎస్సీ వర్గీకరణ చేసేటప్పుడు కూడా అత్యంత వెనుకబడ్డ వాళ్ళను ముందు పెట్టకుండా మరి అత్యంత వెనుకబడ్డ వాళ్ళను తర్వాత 3వ గ్రూప్లో పెట్టారు. అంటే దీంట్లో 3 గ్రూపులు చేశారు. గ్రూప్ 1లో ఉపకులాలను 15 ఉపకులాలను చేర్చి గ్రూప్ 1లో చేర్చి వాళ్ళకు 1% రిజర్వేషన్ చేశారు. 18 మాదిగలకు 18 కులాలను చేర్చి 2వ గ్రూప్లో పెట్టారు. 26 కులాలకు మాలలకేమో 3 గ్రూపులో పెట్టారు. అంటే 2వ గ్రూపులో మాలను పెట్టాలి, లేకుంటే మాలలో మాదిగలో అత్యంత వెనుకబడ్డ వాళ్ళను ఏ గ్రూప్లో చేర్చి ఒకటే గ్రూపులో మాల మాదిగలను చేర్చాలి, పెట్టాలి. అట్లా పెట్టకుండా ఈ విధంగా 3 గ్రూపులు చేయడం వల్ల ఏమైందంటే మాలలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మరి విద్యార్థులకు విద్యా ఉద్యోగ రంగాల్లో విద్యార్థులకు సీట్లు రాబట్టలేదు. మొన్న జరిగినటువంటి శాతవాహన యూనివర్సిటీలో డెంటల్లో 30 సీట్లు ఉంటే 1 సీట్ రాలేదు. అదేవిధంగా డెంటల్ సర్జన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు 48 ఉంటే 1 సీట్ వచ్చింది. మాదిగలకు 7 వచ్చినవి, మా తర్వాత ఉపకులాలకు 1 వచ్చింది. తర్వాత బీఈడీలో కానీ, ఎంపీసీలో కానీ, ఎంబీఏలో కానీ, బిఏ బీకాంలో కానీ, తర్వాత ఏదైతే బీఈడీలో కానీ అన్నిట్లో కూడా వాళ్ళకి సీట్లు వచ్చినాయి కానీ మా పిల్లలకు సీట్లు రాలేదు. కాబట్టి ఇది తీవ్రమైన నష్టము మాల విద్యార్థులకు జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో ఉద్యోగంలో 10 సంవత్సరాలు ముందుండి
సీనియర్ గా ఉన్నటువంటి వాళ్లకు ప్రమోషన్ రాలేదు. వీళ్ళకంటే 10 సంవత్సరాలు వెనుక ఉన్న వాళ్ళకేమో జూనియర్ వాళ్ళకేమో ప్రమోషన్ వచ్చింది, సీనియర్లకు ప్రమోషన్ రాలేదు. కాబట్టి ఇక్కడ కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే రోస్టర్ పాయింట్లు అనేది 100 రోస్టర్ పాయింట్లు ఉంటాయి, ఆ 100 రోస్టర్ పాయింట్లను అనేది వాళ్ళ యొక్క జనాభాను బట్టేసి, వాళ్ళ యొక్క రిజర్వేషన్ బట్టేసి, వాళ్ళ యొక్క వెనుకబడతనాన్ని బట్టి డిక్లేర్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఓసీ వాళ్ళకంటే జనరల్లో 6 డిక్లేర్ చేసి 6 రోస్టర్ పాయింట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా బీసీలకు 6, ఎస్సీలకు ఎస్టీలకు 2, వికలాంగులకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2, తర్వాత మాదిగలకు 2, ఉపకులాలకు 1, మరి మాలలకు మాత్రము 22 తర్వాత స్టార్ట్ చేసింది. అంటే 20 లోపు ఏ డిపార్ట్మెంట్ లో కూడా 15 నుంచి 20 ఉద్యోగాలే ఉంటాయి, దానికంటే ఎక్కువ ఉండవు. అంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఉన్నతమైన ఉద్యోగాలు. మరి దాంట్లో 20 లోపు మాకు కేటాయించలేదు, 20 లోపు అందరికి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అది కూడా 22వ రోస్టర్ పాయింట్ అనేది ఉమెన్, 41 ఏమో జనరల్. కాబట్టి మాల విద్యార్థులకు అసలు విద్య చదువుకోవడానికి విద్య లేదు, ఉద్యోగాలు లేవు, తీవ్ర నష్టం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ దీని మీద సబ్ కమిటీని, ఉమెన్ కమిషన్ కూర్చోబెట్టి, సబ్ కమిటీని కూర్చోబెట్టి, ఏదైతే మంత్రి కమిటీ ఉంటుందో మరి వాళ్ళ యొక్క క్యాబినెట్ లో చర్చించి మరి 20 లోపు 2 రోస్టర్ పాయింట్లను కేటాయించాలి. అది కూడా 3, 13 రోస్టర్ పాయింట్ కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాని తర్వాత 5% రిజర్వేషన్ మాకు కేటాయించారు, 5% కాదు, ఈ 5% నుంచి 8% రిజర్వేషన్ కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి లెక్కలు 2011 జనాభా లెక్కలు తీసుకున్నారు, అది శుద్ధ తప్పు. 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, అప్పటి నుంచి ఇప్పటి వరకు జనాభా లెక్కలు తీసుకొని ఆ విద్యాపరంగా ఆర్థిక వెనుకబడతనం మీద ఉన్నటువంటి ఏదైతే కులాలు ఉన్నాయో వాళ్ళకు రిజర్వేషన్ శాతాన్ని ఎక్కువ కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఏదైతే స్థానిక ఎలక్షన్ వస్తున్నారో ఆ స్థానిక ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీని భూస్థాపితం చేస్తాం. గతంలో టీడీపీ పార్టీకి పడిన గతే ఈ పార్టీకి పడుతుంది. టీడీపీ మాలల పంతం, టీడీపీ అంతం అనే నినాదంతో ఏదైతే మేము ఆ పార్టీని ఎండగట్టినామో ఆ పార్టీ ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో నా రూపం లేకుండా భూస్థాపితమైంది. ఈ పార్టీ కూడా అదే గతి పడుతుందని చెప్పి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి మీరు గమనించి, అదే విధంగా మాలాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో, మా వివేక్ గారు కానీ, తర్వాత బట్టి విక్రమార్క కానీ, మిగతా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాలకు జరుగుతున్న అన్యాయం మీద మీరు స్పందించి మరి వీళ్ళకి జరిగినటువంటిది ఏదైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం జరగకుండా మరి ముఖ్యమంత్రి ద్వారా మాట్లాడి, చర్చలు పెట్టి మాట్లాడి వీళ్ళకి న్యాయం చేసే దిశలో మీరు ముందుకు రావాలి. లేని పక్షంలో మాలకులం నుంచి వెలివేయబడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం, హెచ్చరిస్తాం. చెప్పి ఇప్పుడు దీనికి సంబంధించి ఎస్సీ వర్గీకరణలో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎన్నో రోజులు మీరు రోడ్లపై కూడా ఎక్కుతున్న పరిస్థితి, కానీ ప్రభుత్వం మళ్ళీ సవరించే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇచ్చేసి స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఈ సమయంలో దీన్ని మళ్ళీ ముందు పెట్టుకునే అవకాశం ఉందంటారు ప్రభుత్వం? ఖచ్చితంగా భారత రాజ్యాంగ ప్రకారం ఇప్పుడు చేసినటువంటి వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమైనది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఎటువంటి పాటించకుండా, వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కు అనుకూలంగా వీళ్ళు వర్గీకరణ చేయకుండా వీళ్ళ ఇష్టానుతీరంగా మాదిగలకు అనుకూలంగా కేవలం ఒక వర్గానికి అనుకూలంగా ఇంకొక వర్గాన్ని దూరం పెడుతూ కించపరుస్తూ మాలలకు తీవ్ర అన్యాయం చేసినటువంటి ఈ సందర్భాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. రోస్టర్ పాయింట్ 22 ఇచ్చేసి ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాల్లో మాలలకు తీవ్ర అన్యాయం చేశారు. కాబట్టి ఖచ్చితంగా 22వ రోస్టర్ పాయింట్ ఖచ్చితంగా 16కు తీసుకొచ్చి 59 కులాలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మాలనము చైతన్యమై రాబోయే రోజులలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే విధంగా ఖచ్చితంగా మేము తిరుగుబాటు చేస్తాం. మా పాట ఎప్పుడు నిరంతరం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఈరోజు మాలల తరపున నేను చెప్తా ఉన్నా, ఏమయ్యావో రేవంతు ముందాలున్నది నీ వంతు, ఏమయ్యావో రేవంతు మాలాలంత ఏకామయ్యి చూస్తాం ఇక నీ అంతు, ఏమయ్యావో రేవంతు లెక్కల కోసం తిప్పల పడితివి, బొక్కలు తెలవక బొర్ర పడితివి, ఏమయ్యావో రేవంతు ముందాలున్నది నీ వంతు, ఏమయ్యావో రేవంతు కొలువు కొరకు చదువుకున్న కోరికలు కాల రాసినవు, మా బతుకులన్నీ యాగం చేసి బాజార్లకు గుంజినవు, మాది గోళ్ళ మెప్పు కోసం వర్గీకరణ చేసినవు, మాలొల్లాను బుజ్జాగించ మంత్రి పదవి ఇచ్చినవు, నీ ఎత్తులు జిత్తులు తెలుసుకున్నావు, నీ ఎత్తులు జిత్తులు తెలుసుకున్నావు, నిన్ను ఓడించగా కదిలినము, ఏమయ్యావో రేవంతు ముందాలున్నది నీ వంతు, ఏమయ్యావో రేవంతు మాలాలంతా ఏకం అయ్యి చూస్తాం ఇక నీ అంతు, ఏమయ్యావో రేవంతు
ముందాలున్నది నీ వంతు ఏమయ్యా ఓ రేవంతు. అన్న చెప్పండి, విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు మాల సంఘాల తరపున, ఎన్నో ప్రెస్ మీట్ కూడా పెట్టారు. మాకు అన్యాయం జరుగుతుంది, మాలలకు మాకు రిజర్వేషన్ కూడా మాదిగలే పొందుతా ఉన్నారు, ఖచ్చితంగా మాకు చదువులో కావచ్చు ఉద్యోగాలు ఇబ్బంది జరుగుతుందని చెప్పి ఎన్నో రకాలుగా కూడా బయటకు వచ్చి మాట్లాడతారు. కానీ ప్రభుత్వం మాట్లాడే ఛాన్స్ లేదు, అసలు కనీసం కూడా మాట్లాడితే ఓన్లీ స్థానిక సంస్థల ఎలక్షన్ల పైన మాత్రమే దృష్టి పెట్టిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ సవరించే అవకాశం ఉందంటారు ప్రభుత్వం ముందుకు వచ్చి? నా పేరు నామా సైదులు, ఉస్మాన్ యూనివర్సిటీ ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మీరు అన్నట్లే ఈ యొక్క వర్గీకరణ అనేది ఆగమేఘాలమే చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఈ వర్గీకరణలో 100% మొత్తం కూడా తప్పుల దొరకగా ఉంది. ఈ రోస్టర్ విధానం చూసుకుంటే ఆల్ కమ్యూనిటీస్ కి 20 లోపు 2 రోస్టర్లు రిపీట్ అయినాయి, కానీ మాలలకు 22 రోస్టరు, అదైనా మహిళకు రిజర్వ్ చేయడం జరిగింది. అదే పురుషులకు వచ్చేసరికి 41 రోస్టరు. ఇది కావాలని మాలలను అనగదొక్కాలని విద్యా ఉద్యోగాలలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక కక్ష కట్టుకొని కన్నా మాలలకు అన్యాయం చేసింది. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అలాగే మాల ప్రజాప్రతినిధులందరికీ తెలియజేయింది ఏంటంటే, ఈ యొక్క వర్గీకరణలోనే జరిగిన లోటుపాట్లను వెంటనే మీరు గుర్తించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి సవరణ బిల్లు ప్రవేశపెట్టాలా. ఆల్ పార్టీస్ కన్నా మేము మాకు జరిగిన నష్టాన్ని కన్నా మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. గత 6 నెలల నుంచి కన్నా చెప్తే మాలలకు అన్యాయం జరిగిందని కన్నా ప్రధాన పార్టీలన్నీ కూడా వాళ్ళ యొక్క విషయాన్ని వెల్లబుచ్చడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా గుర్తించి అసలు మాలలకు ఏం జరిగింది, గత 6 నెలల నుంచి వీళ్ళు సమావేశాలు వినతి పత్రాలతోటి ఆల్ పార్టీస్ కలవడం జరుగుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మునిగిపోయింది ఏం లేదు, వెంటనే మీరు స్పందించి మాల ప్రజాప్రతినిధులతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన మాల సంఘాల నాయకులతోటి మాట్లాడి అసలు ఏం జరిగింది, ఎలా జరుగుతుందనే దాని మీద ఒక రివ్యూ ఏర్పాటు చేయండి. ఆగమేఘాల మీద చేయడం లేదు. రాష్ట్రంలోనే ఈ యొక్క సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రాష్ట్రాలు చేసుకోవచ్చు అనే అవకాశం ఇచ్చింది, కానీ చేయమని ఎక్కడ చెప్పలేదు. అత్యుత్సాహంతో అక్కడ సుప్రీంకోర్టులో తీర్పు వెలువరిస్తున్న సమయంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నేను మాదిగలకు పెద్ద మాదిగా నేను అని అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడే నేను ఇక్కడ చేస్తానని చెప్పిండు. చేయండి, మేము వద్దే అనట్లేం, కానీ అసలు ఆగమేఘాల మీద చేసి అసలు ఎవరికి లాభం ఎవరికి నష్టం ఎట్లా జరుగుతుంది అనేది కూడా చూడాలి. ఆల్ కమ్యూనిటీకి 2 రిపీట్ అయినప్పుడు మాలలకు ఎందుకు రిపీట్ కావద్దు? ఈ రోజు చాలా నష్టం జరుగుతుంది. ఒక విద్యార్థికి ఇలా మాలలు రిజర్వేషన్ లేకుండా పోయింది, ఓపెన్ కేటగిరీలో కొట్టుకున్నట్టు అవుతుంది. అలాగే ఉస్మాన్ యూనివర్సిటీలో చూసుకుంటే పిహెచ్డి నోటిఫికేషన్లు అది జనవరి 11వ తారీఖు వస్తే ఈ యొక్క వర్గీకరణ గెజిట్ ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి తర్వాత వచ్చింది. ఈ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 4వ తారీఖున ఇలా సోషల్ జస్టిస్ డే అన్నాడు కదా రేవంత్ రెడ్డి. అది సోషల్ జస్టిస్ డే కాదు, సోషల్ ఇన్జస్టిస్ డే. అది మాలల గొంతు కోసిన రోజు ఏంటంటే ఫిబ్రవరి 4వ తారీఖు. దాన్ని తీసుకొచ్చి పవిత్రమైన అంబేద్కర్ జయంతి రోజు జీవో తీసుకొచ్చి మాలల్ని అవమానపరిచిందిగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విధానంలో నష్టం జరిగింది కాబట్టి వెంటనే సవరణ చేసుకోండి. అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో చూసుకుంటే వీసీ గారు ప్రత్యేక జీవో తీసుకొచ్చిర్రు. ఈ యొక్క వర్గీకరణ కంటే ముందు వచ్చిన నోటిఫికేషన్లో కన్నా ఈ యొక్క రోస్టర్ విధానం ఇంప్లిమెంట్ చేస్తుంటుండు. అలా చేయడం వల్ల మాల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి నోటిఫికేషన్ లో వర్గీకరణ ఇంప్లిమెంట్ చేస్తే మేము మాత్రం న్యాయపరంగా పోరాటం చేస్తాం. ఈ మీకు తగిన బుద్ధి గన ఈ చేసిన రిక్రూట్మెంట్ గన రద్దు కావడం జరుగుతుంది. అక్కడ పాలక వర్గం గన దీనిపై స్పందించి ఇది పాత నోటిఫికేషన్ కాబట్టి ఇది ఎట్లా గతంలో ఉన్న గైడ్ లైన్స్ ప్రకారమే ఈ యొక్క పిహెచ్డి సీట్లు నింపాల్సిందిగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకునిగా ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ వీసీని కానీ రిజిస్టర్ గారిని కోరుతున్నాం. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే సమయంలో మాల మేధావులు ఎవరిని కూడా ప్రభుత్వం పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేదా? మాలలను కావచ్చు, దీనికి సంబంధించి మాదిగలను కావచ్చు, ఎవరిని కూడా పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేదు? ఏంది ఏమైనా తప్పులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేయలేదు? మేము చూసింది ఏంటంటే ఆ షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏకసభ్య కమిషన్ ఉంది. అసలు అది ఎవరిని జిల్లాలకు పోయింది కానీ అది ఒక టూరిస్ట్ ప్రదేశాలకు పోయినట్టుంది. ఆ షమీమ్ అఖ్తర్ కమిషన్ ఇలా తీసుకొచ్చి ఆయన మానవ హక్కుల కమిషన్ పెట్టిర్రు. ఒక జిల్లాకు పోతే అంగీకారపడ్డ మాదిగోలే ఉంటారు కానీ మాల సంఘాల నాయకులే ఉండట్లే. వాళ్ళతోటే మంచి విందుతోటి వస్తుండు, మంచి భోజనం చేస్తుండు, ఆ జిల్లా ఆఫీస్ లో పోతుండు, మాట్లాడొస్తుండు. కానీ అసలు ఏం జరుగుతుంది, ఎంత జనాభా ఉంది, ఏ జిల్లాలో నష్టం జరుగుతుంది, ఏ కేటగిరీలో నష్టం జరుగుతుందనే చూసుకోవాలా. అక్కడ ఏపీలో చూసుకుంటే జిల్లాలో చేసిరు, స్టేట్ వైజ్ గా చేసుకురు. అసలు ఇక్కడ ఓపెన్ గా ఒక జిల్లాలో ఇప్పుడు నల్గొండ ఉందనుకో మాదిగా లెక్కుంటారు. అక్కడ మాలలు అంటే జిల్లా వైజ్ గా చేసుకుంటే కొన్ని జిల్లాలో నష్టం పోతుంది, రాష్ట్ర కేటగిరీ చేసుకుంటే మాదిగా లెక్కున్న కాడ మాదిగా నష్టపోతారు. కాబట్టి ఎలాంటి న్యాయ నిపుణులతో చర్చించకుండా మేఘాల మీద ఈ యొక్క వర్గీకరణ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మునిగిపోయేది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు జరిగిన లోటుపాటు గుర్తించండి. అసలు ఈ మాలలు ఎందుకు వస్తున్నారు రోడ్ల మీదకి అంటే మేము అడిగితే ఏమంటారు ప్రధాన పార్టీ నాయకులు, 30 ఏళ్ల నుంచి మీరు మా కాడికి రాలేదు, మాదిగలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము వాళ్ళకు అన్ని పార్టీలు కన్నా మద్దతు తెలిపి సంపూర్ణ మద్దతు తెలిపి అంటారు. మేము వర్గీకరణ చేసుకోని చెప్పిన మా మేధావులు కన్నా మేధావులయ్యా ఎక్కడ మరి ఇప్పుడు అంటే మాలల విద్యార్థులకు అన్యాయం చేసి మీరు వర్గీకరణ చేయమని చెప్పిన మేధావులకు ఎక్కడ చెప్పలే, ఏ చట్టంలో లేదు. కాబట్టి ఈ యొక్క విధానంలో అన్యాయం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మాలలు దూరం అయ్యే అవకాశం ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, ఆ ఎన్నికల మాలలు కంపల్సరీ మా విద్యార్థులకు ఉద్యోగం రావట్లేవు, సీట్లు రావట్లేవు, ఎక్కడ అవకాశం లేదని ఆ తల్లిదండ్రులే రేపు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉన్న తల్లిదండ్రులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. రేపు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల నగారా పోగిందని మొత్తుకుంటారు కదా, రేపు ఓట్లేసే పరిస్థితి లేదు. ఇదేనా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ఇల్లు తగలబడ ముందుకే సర్దు పెట్టుకోవాలా. ఈ మధ్యనే ఈ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే మాల ప్రజాప్రతినిధులతోటి, మాల సంఘాల నాయకులతోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఒక విస్తృత సమావేశం ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఈ యొక్క వర్గీకరణ సవరణ చట్టాన్ని ఏర్పాటు చేయాలా. లేకపోతే భవిష్యత్తులో మేము వెంటనే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులైన ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీని గారిని కలిసి ఈ యొక్క రేవంత్ రెడ్డి చేసిన వర్గీకరణ మాలకు అన్యాయం జరిగింది, ఇది న్యాయబద్ధంగా లేదని మాల సంఘాల నాయకులుగా త్వరలోనే ఢిల్లీ పర్యటన చేసి మాల సంఘాల నాయకులకు మేము తెలియపరచడం జరుగుతుంది.